బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ. అంటే ఈ చికెన్ న్యూస్‌లో వచ్చింది తినొద్దు అని చెప్పేసి. ఓకే. యాక్సెప్టెడ్ తినము ఇప్పటి నుంచి. కానీ మేము చికెన్ తీసుకొచ్చి 2 డేస్ అవుతుంది. ఆ రోజు కొంచెం చేసుకున్నాం. ఇంకెవ్వరు తినలేదని చెప్పేసి ఇక అలా పెట్టేసాం చికెన్ అనమాట. సో, ఈరోజు మమ్మీ చికెన్ కర్రీ చేస్తా అంటే వద్దమ్మా బిర్యానీ చేస్తాను అంటే, కర్రీ పీసెస్‌తో ఏం బిర్యానీ అంటే, ఏం కాదులే ఏదో ఒకటి బిర్యానీ ఫ్లేవర్ అయితే మనకు కావాలమ్మా, నేనైతే బిర్యానీ చేస్తాను కర్రీలాగా చేసి అని చెప్పి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చికెన్లో అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని, పెరుగు యాడ్ చేసుకొని, బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం చికెన్ అనేది సాఫ్ట్ అయిపోయింది అనమాట. సో, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక కడాయిలో దాంట్లో చికెన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 80% కుక్ అయ్యేదాకా. సో, ఇది చికెన్ కర్రీ లాగానే అనిపించింది కానీ మనం మిడిల్ లేయర్లో పెట్టుకొని దమ్ చేసుకుంటాం అనమాట. ఇక బిర్యానీ చేసే ప్రాసెస్ వాటర్లో హోల్ గరం మసాలా, ధనియా, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి మనం. అందరికీ తెలిసిందే బిర్యానీ చేయడం. నేనైతే చాలాసార్లు అప్లోడ్ చేశాను. కానీ నాకు మైండ్లో ఒకటే తిరుగుతుంది, చికెన్ లేకుండా ఎలా ఉండాలి ఒక 1 మంత్. అబ్బా ఏంటి ఫ్లో చికెన్కే రావాలా, మటన్కి రావచ్చు కదా, గోట్కి రావచ్చు కదా అని చెప్పి అలా మైండ్లో థాట్స్ వస్తున్నాయి. ఎందుకు కూడా చెప్తాను రీజన్. మేము ఓన్లీ తినేది చికెన్ అండ్ ఎగ్స్ నాన్ వెజ్లో. ఫిష్ తినము, మటన్ తినము. అసలు 1 మంత్ ఎలా ఉండాలి, మేము లేసే చికెన్లోనే మునిగి తేలుతూ ఉంటాము. ఇప్పుడు చికెన్ తినకుండా 1 మంత్ ఉండాలి ఎలా ఉంటాము. ఈ 1 మంత్ మొత్తం ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోతాం మా ఇంట్లో మేమందరం. ఇక ఏం చేస్తాం, తప్పదు, పన్నీర్ చేసుకోవాలి. ఇక పన్నీర్ అది ఇది చూసుకొని సరిపెట్టుకోవాలండి. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీ తిన్నాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. చికెన్ పీస్ అని చాలా సాఫ్ట్గా. ఇలా కూడా ట్రై చేయొచ్చు బిర్యానీ. దమ్ బిర్యానీ కాకుండా ఇలా కర్రీలాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు. మనకి తొందరగా అయిపోయింది, బిర్యానీ ఫీల్ కూడా ఉంటుంది. అండ్ ఏమంటారు, లైక్ ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది. లైక్ బిర్యానీ కోసం బిర్యానీ పీసెస్ కాకుండా నార్మల్ పీసెస్ కూడా చేసుకొని తినొచ్చు. స్పెసిఫిక్గా బిర్యానీ పీసెస్ ఎందుకు కావాలి, ఎలా ఉన్నా మనకు కావాల్సింది అవుట్పుట్ బిర్యానీ. బిర్యానీ ఫ్లేవర్ వస్తే చాలు కదండి మనకి. సో మనకి పీసెస్ ఎలా ఉంటే ఏంటి, ప్రాసెస్ కొంచెంగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇక్కడ ఎంత బాగుందో బిర్యానీ. నాకు మళ్ళీ చూస్తే తినబుద్ధి అవుతుంది. కొంచెమే ఉంటే కొంచెమే చేసాం మేము బిర్యానీ. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఆ మసాలా కానీ మొత్తం ఎక్కువ వేసాను మసాలా, అది మొత్తం బాగా వచ్చింది. పీసెస్ కూడా బాగుంది, టేస్ట్ మాత్రం వస్తుంది. ఇంకెప్పుడు తింటానో.